తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠములకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదురు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నవరాత్రి భోజన సంస్కార హెచ్చరికలు చదువుగా గమనించదు. పేజ్ నెంబర్ 38 ఫాలోయింగ్. మిగిలి ప్రియులారా, మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని నిర్దేశించున్నాం కనుక పరిశుద్ధైన పౌరులు హెచ్చరించినట్టు మనం శ్రద్ధతో పరీక్షించుకుంటా యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపం విలువగా ఒప్పుకొందరో, ఎవరు నీతి గురించి ఆకలి దప్పులు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరుచుకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనం పరీక్షించుకుని ఏళ్ళ మన ఎంతో పాపమును మరణమును తప్ప మరేది కనబడదు. వీరి నుండి మనంతటా మనం ఎంత మాత్రము తప్పించుకోలేము. కావున ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకు మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మన పాపం వల్ల మనం పొందవలసినంతయు అనుభవించుటకు ఆయన మనుషుడాయి. మనం మరి కొందరుగా దీన్ని నమ్మినట్లు మన విశ్వాసం వల్ల బలపరచబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకంగా విధేయమన్నట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారం నియమించను. దీని యొక్క తన శరీరము మనకు ఆహారముగా తన రక్తమును పానముగాను అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటను దురుగా నమ్ముచు ఎవరు ఈ రొట్టెలు తిని ఈ పాత్ర నుండి త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు ఆయనను జీవించును. అతను నిత్య జీవము కలవాడేయుడు. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణం నుండి లేపబడిన సత్యము బయలుపరచు ఆయన జ్ఞాపకార్థముగా దీన్ని ఆచరింపవలెను. మరియు మనం దీన్ని బట్టి ఆయన పిల్లల హృదయపూర్వకమైన వందనములను చెల్లించు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనము ఒకరినొకరు ప్రేమించవలెను. ఎందుకైనా ఈ ఒకే రొట్టె ఎందుకు పాల్పంచుకోవచ్చు, ఈ ఒకే పాత్ర నుండి త్రాగుచున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసేనవి, దాచబడి మరుగైనది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరచున్నట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధ ఆత్మావేశమున పవిత్రపరచుమని నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. హృదయములను పరిశోధించని సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను అడుగుదేమనగా, మీరు స్వాభావికంగా పాపులని చేయవలసిన మీరు చేయక చేయడానికి చేయొచ్చు. తలకు వలన మాట వలన క్రియ వలన మీ రక్షకులకు దేవునికి దుఃఖమును కోపమును కలుగ చేస్తారని, అందువల్ల ఆయన శిక్షావిధికి న్యాయంగా పాత్రలని మీరు నిజముగా గ్రహించి దుఃఖించు ఒప్పుకొచ్చున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినని, ఆయన నామమున విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారం కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపం నుండి విముక్తి పొందమని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తం మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దైవ చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఎన్నున్నట్లుగా జీవించు హృదయములను ప్రవర్తనలను పవిత్రంగా ఉండటకు నిరంతరము ప్రయత్నించవలని నిశ్చయించుకుంటున్నారా? అలాగైతే అందరం ఈ విధంగా ఒప్పుకున్నాం. ఓ దేవా, మా పరలోక తండ్రి, నేను నీకు విరోధంగా అనేక విధములైన ఘోర పాపం చేసిన నా పాపం నేను సంపూర్ణంగా గ్రహింపలే, కానీ నీకు అంతయు స్పష్టంగా తెలిసేది. నా బాహ్య జీవితంలో ఆంతరిక జీవితంలో లెక్కలేని ఘోర పాపం చేసిన నేను ఎదురు ఒప్పుకొచ్చున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా గుర్తించు. నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగించమని వేడుకొంచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరించి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానం వల్ల మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. మరియు క్రీస్తు ప్రభు సంఘం యొక్క కాపాడినైన నేను ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపడి ఆయన విశ్వాసం వారందరి పాపములను సంపూర్ణంగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్క
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించున్నాను. అయితే అధికారం బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసం తెలియచేయదేమనగా అట్టి వారి పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలం దేవుడు వారి పాపములను క్షమింపడు మరియు కృపాదికు అంతము కాకముందు తమ దుర్మార్గం నుండి మడుకొనకై నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసం చదివి ఉండేలా దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. అంతరిక్షమా మహావర్షము వర్షించు, ఆకాశల మండలము నీతిని కురిపించుగాక, భూమి నెల్లులు విడిచి రక్షణ ఫలించుగాక. ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఎంత పర్యంతము ప్రారంభించు.
మేము నీ చిత్తమును నెరవేర్చుకుంటా మా పాపములు మమ్మను ఆటంకపరుచున్నవి. ఇట్లు అటగింపబడిన కార్యములను మేము శీఘ్రంగా నెరవేర్చగలిగినట్లు కృపగల నీ ప్రాయశ్చిత్తం వలన మాకు సహాయం చేయటకై నీ శక్తిని పురికొల్పి నీ ప్రభావంతో మా యొద్దకు రమ్మని తండ్రితోను పరిశుద్ధాత్మతోను సదైక దేవుడవై యుగయుగములు జీవిస్తూ పరిపాలించుకుంటూ నిన్ను వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. లోని 4వ ఆధారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు చదవగా విన్నాము. పాత నిబంధనల పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథము 40వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు సునీత రాజాంబాబు గారు వచ్చి చదివిస్తారు. ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యేను, ఆమె దోషణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తమ సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనని సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు. ఎక్కనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరువైనవి సమూహంగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలా జరుగుతుందని యెహోవా సెలవిస్తున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయిస్తున్నాడు. నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ వాక్యము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి 29 వచనాల వరకు రాజకుమారి అమృతరావు గారు చదివిస్తారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి 29 వచనాల వరకు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ విధంగా మాట్లాడుతుంది. మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏమైనా మొలిచి తర్వాత ఉంచడం వలన అనేకులు అపవిత్రులైపోతేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి ప్రస్తుతైనను వ్యభిచారీను ఉండదేమో అని జాగ్రత్తగా చూసుకుంది. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందబోయి కన్నీరు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడదని మీరెప్పుడు స్పృశించి తెలుసుకున్నదన్నట్టు మండుచున్నట్టు కొండకును అగ్నిని
కారు మేఘములకు, గాఢాంధకారములకు, తుఫానులకు, బూర ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువులను ఆ కొండను తాకినేలా రాళ్లతో కొట్టబడగలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాగలేక, ఆ ధ్వని వినవారు మరి ఏ మాటని తమతో చెప్పవలదని బతిమాలుతుంది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కి భయపడి వణుకుచున్నానని. ఇప్పుడైతే సీయోను కొండలను, జీవముగల దేవుని పట్టణములను, అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతలను, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘములను, వారి మహోత్సవములను, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మయొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, కేబుల్ కంటే మరి శ్రేష్టమైన పలు ప్రోక్షణ రక్షణలను మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరింపబడినట్లు చూసుకొని, వారి భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినా పరలోకము నుండి బుద్ధి చెప్పుతున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవడం మరి నిశ్చయం కదా. అప్పుడు ఆయన సత్తను భూమిని చెల్లింపజేశాను. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమి మాత్రమే కాక ఆకాశం కూడా పంపింపచేశాను అని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి అన్నమాట, చెల్లింప చేయబడినవి నిలబడగా ఉండే నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్లు చెల్లింప చేయబడినవి పూర్తిగా తీసివేయబడినవి అర్థమిస్తుంది. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యం నుండి దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ దైవకులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం ఏదైనా మన దేవుడు గ్రహించు అగ్నేయున్నాడు. ఈ పాఠం నుంచి సువార్త పాఠ్యభాగము పరిశుద్ధులైన లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 67 నుంచి 80 వచనాల వరకు దాసి నవీన్ గారు సేవింపిస్తారు. పరిశుద్ధులైన లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 67 నుంచి 80 వచనాల వరకు. అడ్వెంట్లోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త వాక్యభాగ్యం పరిశుద్ధుడైన లూకా సువార్త రాసి 1వ అధ్యాయము 67వ వచనం నుంచి 80వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుండి 80వ వచనం వరకు మొదలుకొని ఇలా రాయబడి ఉన్నది. మరియు అతని తండ్రి జకరయ్య పరిశుద్ధాత్మపూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేయింది. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేశాడు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన తన పితరులను ఖండించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయములై మన ఆయన సన్నిధిని పరిశుద్ధాత్మగాను నీతిగాను ఆయన సేవించడం అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేయడం. మరియు ఓ శిశువా, నీకు సర్వోన్నతుని ప్రవక్త అనబడు. మన దేవుని మహావాత్స్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుపు. మన పాదములను సమాధాన మార్గంలో నుండి నడిపించినట్లు
చీకట్లోను మరణ ఛాయల్లోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యము బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనిపించు. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షముకు దినము వరకు అరణ్యంలో ఉండేది. సువార్త పాఠ్యభాగం అందరూ అదేవిధంగా నిలిచి గారికి విశ్వాస ప్రమాణంలో ఒప్పుకున్నాను. భూమి ఆకాశంలో దృశ్యములకు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏక దేవుని నమ్ముచున్నాను. ఆయన జంతేక కుమారుడును అద్వితీయుడునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడు, సమస్తమును కలిగేసిన వాడే అన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యకు మయ్య నుండి పరిశుద్ధాత్మను అవతరించి పుట్టి మనుషుడాయనయు పొంది పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సన్మాన చేయబడినయు లేఖనంలో ప్రకారము మూడో దినమున లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుర్చీ వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చినని ఆయన రాజ్యములకు అంతం లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలుపెట్టచ్చు తండ్రితోను కుమారునితోను ఏకంగా ఆరాధింపబడచ్చు మహిమపరచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘంలో నమ్ముచున్నాను. పాప పరిహారంకైన ఒకే బాప్తిస్మం కొంచెం మృతుల పునరుద్ధానం కొరకును రాబో లోక సంబంధములకు ప్రతి కొరకును నిరీక్షించున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యం ఇది కొరకు పోను సంఘమంతా కలిసి సంఘారాధన కీర్తన పుష్పముంచి 108వ కీర్తన కొనియాడతరమే నీవు కోమల హృదయ కొనియాడతరమే కీర్తన పాడిన పిదప దేవుని వాక్యం కింద సంఘమంతా కలిసి సంఘారాధన కీర్తన పుష్పముంచి 108వ కీర్తన పాడదాం. కొనియాడతరమే
దయగల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. అడ్వెంట్లోని 4వ ఆదివారం మరి ముఖ్యంగా ప్రభువా ఈ యొక్క దేవాలయం నిర్మించుకొని 18వ వార్షికోత్సవం ప్రభువా మేము జరుపుకుంటూ ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మ వరము ఇవ్వాలన్న సంగతికి అనుగ్రహించండి. మీ వాక్యం చెప్పడానికి నిలవబడి ఉండగా ఇవ్వాలైన దేవుడైన నన్ను నీ చిన్న సాటిని మరుగుపరుచుకొని నా నోటి మాటలు నా అందరి హృదయాలను మీకు అంగీకారంగా ఉంచుకొని వేడుకొంచున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువా యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమె. దయచేసి కూర్చోనండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఉచితమైన కృపను బట్టి దేవునికి వందనాలు. ఎందరికో లేని ఘనత, చాలా మందికి లేనటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. మనందరికీ తెలిసిన విధంగా దేశంలోను మన చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా పరిస్థితులు కొద్దిగా విషమిస్తున్నటువంటి రోజుల్లోనూ మరి ముఖ్యంగా పెద్దవారు అనేకులు దేవాలయానికి కూడా రాలేక అనారోగ్యంగాను లేదంటే ఏదైనా ఇబ్బందులు అవుతుందేమోనని చాలా ఈ ప్రికాషనరీ మెథడ్స్ మధ్యలో ఉండటాన్ని బట్టి మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ కూడా ఈ దేవాలయంలో ప్రవేశపెట్టి దేవుని నామాన్ని సన్నతించి గణపరిచి దేవుని యొక్క వాక్యాన్ని వినే భాగ్యం దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రత్యక్షంగా చేరవచ్చిన మీకు పరోక్షంగా గృహాల వద్ద నుండి ఇదిగో ఈ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నటువంటి బిడ్డలకి అందరికీ దేవుడు సమాధానం దయచేయాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. మనకి కమ్యూనియన్ ఆరాధన కూడా ఉంది, ప్రసంగం ఉంది, తర్వాత చర్చ డెడికేషన్ ఉంది, వాటిలో ఉన్నాయి. చాలా త్వరితగతిన ముగించేస్తాను. పోయిన వారం పాత నిబంధన పాఠ్యభాగం ఆల్రెడీ నేను చెప్పాను. అడ్వెంట్లోని మొదటి వారం యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాల వరకు మొదట్లోనే వస్తుంది. దాన్ని నేను రిపీట్ చేయదలుచుకోలేదు. వాక్యంలోనికి వెళ్ళకపోవడం లేదంటే మన యొక్క ధ్యానాంశాలలోకి వెళ్ళకపోవడం ఈరోజు దేవాలయం యొక్క 18వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సహజంగా ముందు వచ్చిన రోజునే మనం జరుపుకుంటాం 22 కాబట్టి ఈ 20వ తారీఖున మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మనం కొద్దిగా భారీ స్థాయిలో చేయడం అయినప్పటికీ ఆ పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఇదిగో ఈ విధంగా మనం ఎక్కువ ఏమీ చేయకుండా దేవుని వాక్యాన్ని విన్నాం. అది సరిపోతుంది. ప్రియమైన దేవుని విడుదల చర్చ్ డెడికేషన్ ఆలయ ప్రతిష్ట కానీ లేదంటే ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలామంది మనందరికీ తెలుసు. హృదయమే నీ ఆలయం పాట పాడతారు. వర్ణవయస్తుంది హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాట పాడతారు. అదే హృదయం ఆలయం. ఓకే, హృదయం ఆలయమే, కానీ ఆలయంలో కూడా వచ్చి చేయాలి. ప్రియమైన దేవుని విడుదల కొన్ని చర్చెస్ నేను వెళ్ళి మన చర్చిల్లో అందరూ బయటికి వెళ్ళి అమెరికాలోను అటు ఇటు యూరోప్లోను చూసిన వాడిని. నేను ఒక చోట ఒక చర్చ్ చూశాను. పెద్ద దేశం కాదు, చాలా చిన్న దేశం. ఢాకా పక్కన ఒక చిన్న ఊరు ఉంది. ఒక ఢాకా నుంచి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్లు, బంగ్లాదేశ్లో 70 కిలోమీటర్లు వెళ్ళాక చూశాను. తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ చర్చిలో ఈ చుట్టుపక్కల ఒక 5 ఊర్లో నుంచి జనాల్ని తీసుకొచ్చినా కానీ ఆ చర్చి నిండదు. ఆల్మోస్ట్ ఆ ఉన్న ప్రాంతం ఆ సిటీలో అది చర్చి ఉంది. సిటీ కాదు, లిటిల్ టౌన్, చిన్న టౌన్, పల్లెటూరు కాదు, ఒక మాదిరి ఆ పట్టణం. అది ఆ పట్టణంలో ఆ దేవాలయం కనుక నిండాలి అంటే కనీసం ఆ చుట్టుపక్కల ఒక 5 సిటీ నుంచి జనాన్ని తీసుకుంటే కానీ అది నిండదు. అంత పెద్ద ఉంది. పెద్ద పై మార్గం అంత పైన ఉంది. ఆల్మోస్ట్ ఒక 150 అడుగుల ఎత్తులో ఉంది ఆ పై మార్గం. అక్కడ నుంచి అది ఆ రోలాండ్ పై మార్గాన్ని పై సౌండ్, ఆ సౌండ్ కాబట్టి అసలు ఇదైపోతున్నారు. మొత్తం వెళ్ళినా కానీ ఒక 50 మంది లేరు. అందరూ ఈ 50 మంది కోసం ఇంత పెద్ద దేవాలయం ఎందుకు కట్టారా అని నేను అనుకుంటా ఉన్నాను. సరే మనకి ఎందుకులే, వాళ్ళు ఎందుకు అడగటం అని నేను అడగలేదు. అయిపోయిన తర్వాత అలా మోడరేటర్ గారిని అడిగాను, మీరు మొత్తం కలిపిన ఈ ఊరంతా వచ్చినా కానీ, క్రైస్తవులే కాదు ఈ ఊర్లో కూడా వచ్చినా కానీ ఇంకా సగం ఖాళీ ఉంటుంది కదండి దేవాలయానికి. మీ పూర్వీకులు ఇంత పెద్ద దేవాలయం ఎందుకు కట్టారు? ఆల్మోస్ట్ 200 సంవత్సరాల పూర్వం. 200 సంవత్సరాల పూర్వం
ఇలా ఎలాగ దీన్ని చెక్కగలిగారు. ఈ చెక్క కానీ లేదంటే ఆ వుడ్ కార్వింగ్ మనం చూస్తాం కదా, బంగ్లాదేశ్ ఇదంతా, ఆ తర్వాత కింద ఉన్నటువంటి చైనా ఇదంతా ఆ పగోడాస్ ఉంటాయి, చెక్కతో చెక్కినటువంటి దేవాలయాలు. వాళ్ళ దేవుడికి బుద్ధిస్ట్ దేవాలయాలు ఉంటాయి కదా, పగోడాస్ అంటాం. ఈ చెక్కతో చెక్కి ఇలాగ కారు చేసి ఉంటాయి డేట్. అది సామాన్యమైనటువంటి పని కాదు. మామూలు విషయాలు మామూలు అవి చేయలేరు. చాలా హైలీ టాలెంటెడ్ ఉంటే కానీ చేయలేరు. అంత వుడ్తో చేసే క్లియర్గా పెట్టి ఉంది. నేను ఆ బిషప్ గారిని అడిగితే, ఏమండి దేవాలయం అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలని మా పూర్వీకులు ఇలాగ కట్టారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 200 సంవత్సరాల క్రితం ఈ చర్చి ఎంత ఉంటే అప్పుడు ఊరు ఎంత ఉంటుందో మీరు ఊహించుకోండి. 200 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ఊరు ఎంత ఉంది, అంతకుముందు ఇంకా ఎంత ఉంటుందో ఊహించుకోండి అని చెప్పాడు. ఓహో, వీళ్ళకున్న దైవభక్తి ఎంత గొప్పది అనుకున్నారు. దేవాలయంలో ఉన్నటువంటి ప్రాశస్త్యత అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయం అన్నిటికంటే సౌందర్యంగా ఉండాలని దావీదు సంకల్పించాడు. తర్వాత వచ్చిన వాళ్ళు కట్టారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఆరాధించారు, ఇంకొకళ్ళు వచ్చి పడగొట్టారు, ఇంకొకళ్ళు వచ్చి కట్టారు, మళ్ళీ పడగొట్టారు, మళ్ళీ కట్టారు. రాజకుమారి గారు అనుకుంటా ఒకసారి ఆ చరిత్ర మొత్తం 90 days లో చెప్పారు. ఎవరెవరు ఎన్నిసార్లు పడగొట్టారు, ఎన్నిసార్లు కట్టారు. ఒకటి నచ్చలేదు, ఒకటి నచ్చింది. ఒకళ్ళు శత్రువులు కోపం మీద పడగొట్టారు, కొంతమంది ప్రేమతో పడగొట్టారు. పడగొట్టడం కారణమైంది, కట్టడం కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యత అంతా మనం చూస్తాం. రాజుల గ్రంథంలోను, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా కొన్నిసార్లు, మొదటి రాజుల గ్రంథంలో ఎక్కువ సార్లు చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవాలయం ఎందుకు, దేవాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేవాలయానికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలి అని మనం కనుక అనుకుంటే, మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశం నందు విని మా విన్నపములను అంగీకరించుము, వినున్నప్పుడెల్లా మమ్మను క్షమించుము. నీ దాసుడైన నేను, లేదంటే దావీదునైన నేను, నీ యొక్క జనులైన ఇశ్రాయేలును ఈ చుట్టూ ఈ స్థలం తట్టు, నేను లేదంటే నీ ప్రజలు. ఆయన అంటాడు, నేను రాజుని, నా ప్రజలు కాదు, నేను నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నీ తట్టు తిరిగి కనుక ప్రార్థన కనుక ఇక్కడికి వచ్చి మేము చేసే ప్రతి ప్రార్థన నీవు విని ఆకాశం నందు ఉండి విని ఆ ప్రార్థనని అంగీకరించుము. అంగీకరించడమే కాకుండా నీవు ప్రార్థన విన్నప్పుడల్లా ఇదిగో మమ్ములను క్షమించును. నీవు ప్రార్థన విన్నప్పుడల్లా అంటే ఆ కూర్చున్నవాడు ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉండాలి. నువ్వు పుదిగో ఈ ప్రార్థన వినేప్పుడల్లా మమ్మల్ని క్షమించు. ఒకసారి కాదు, ప్రతిసారి. మేము ఎప్పుడైతే నీ వైపు తిరుగుతామో, లేదంటే నీ వైపు ఆకాశం వైపు కానీ నీ దేవాలయం వైపు కానీ మరి ముఖ్యంగా కనులెత్తి ఇదిగో ప్రార్థన చేస్తామో, నీవు ఆకాశం నందు ఉండి మా యొక్క సప్లికేషన్స్ విని ఇదిగో మమ్మలను క్షమించుము అనేటువంటి మాట. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, సంకీర్తన 66:9, తర్వాత 116:1-2 విషయాల్లో కూడా ఇవే ఉన్నాయి. నేను త్వరితగతిన చెప్తా ఉన్నాను. మొదటిది, దేవాలయం యొక్క ప్రాశస్త్యత ఏమిటంటే, God hears the supplications of his people from church. ఇదిగో దేవాలయంలో నుండి ఆయన వారి యొక్క విన్నపాలని వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో కూర్చొని చేసుకున్నా కూడా వింటాడు. వితండవాదం ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, మనం ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోవచ్చు. చాలా మంది అంటా ఉంటారు, దేవాలయానికి రండి అంటే ఇక్కడ ఉండాలి కానీ అక్కడ దాకా ఎందుకండి అని గుడ్లు కొట్టేసుకుంటారు. ఆ తింటారు కూర్చున్నారు, ఇలాగ బాధేసుకుంటా ఉంటారు. 7 ఉండాలి కానీ ఆ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముందని అంటారు. ఆ దాకా 7 ఉంటే కానీ ఇదంతా పైన రైట్లు రంగులు అంతా పైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దానికి ఏసీ, పైన చెక్క, గుడెను పాలిష్, దీని గుడెను పాలిష్, ఇవన్నీ దేనికంటే ఇదిగో దేవాలయం సౌందర్యం కోసం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆసక్తి దేవుని ఎడల మనకి ఎంత ఆసక్తి ఉందో తెలియజేయడానికి ఇది ఒక సాధనం మాత్రమే, ఇది ఒక ప్రక్రియ మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఊర్లో దేవాలయాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. కొన్ని ఊర్లో చిన్న చిన్న దేవాలయాలే ఉంటాయి, జనం ఎక్కువ మంది వస్తారు. కొన్ని చోట్ల పెద్ద దేవాలయం ఉంటారు, జనం చాలా తక్కువ మంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసుని నిందించడం కాదు, కానీ ఏవైతే విశ్వాసం ఉన్నాడో ఆయన ఖచ్చితంగా దేవాలయానికి రావాల్సిందే. అది ఏ దేవాలయం అనేది తర్వాత సంగతి. లోకల్ చర్చ, సిఎస్ఐ చర్చ, క్యాథలిక్ చర్చ అనేది కాదు. అది దేవునికి ఆలయం, దేవునికి ఉనికి పట్టినటువంటి ప్రదేశానికి మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఇదిగో ఆయన్ని స్తుతించాలి, సన్నుతించాలి, ప్రార్థన చేయాలి, ఆయన వైపు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు God hears the supplication of his people. వారి యొక్క సప్లికేషన్స్ ని, లేదంటే విన్నపాల్ని ఆయన ఇదిగో వింటాడు. రెండవది,
ది ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్. రెండవది ఏమనగా ఇదిగో క్షమాపణ దొరికేటువంటి స్థలం. దేవాలయం మొదటిది మన యొక్క విన్నపాన్ని వినేటువంటి దేవుడు వినేటువంటి స్థలం. రెండవది ఇది క్షమాపణ దొరికేటువంటి స్థలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలోని 34-39 వచనాల్లో కూడా ఈ మాటను చూస్తాం. నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారి పితరులకు నీవు ఇచ్చిన దేశంలోనికి వారికి తిరిగి రప్పించుకో. ఇదిగో నీ దగ్గరికి వచ్చి వాడు కనుక అడిగితే నీవు ఆకాశమందు ఉండి విని నీ జనులు చేసినటువంటి పాపాన్ని నీవు క్షమించు. 39వ వచనంలో కూడా ఉంటుంది. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగుదు కనుక నీవు ఆకాశము నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరిని ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశం జనులు బ్రతుకున్నట్లు జనులన్నింటిను మీరు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయు. ఇదిగో నీవు ఆకాశంలో ఉండి ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయాన్ని నీ వెలుగుదు కనుక ఇదిగో నీ స్థలంలో ఉండి చేసేటువంటి యొక్క ప్రార్థన నీవు ఇదిగో మన్నించు అని చెప్పేటువంటి మాటలు ప్రియమైన దేవుని కాన ఇదిగో దేవాలయం యొక్క ప్రాశస్త్యత ఏమనగా మొట్టమొదటి ఆయన మన యొక్క విజ్ఞాపనలను ఆలకించేటువంటి ప్రదేశం. రెండవది ఆయన మన యొక్క పాపాలని క్షమించేటువంటి ప్రదేశం. మూడవది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది ఈ దేవాలయం అనేది మన యొక్క విజ్ఞాపనలను వినేటువంటి ప్రదేశం. రెండవది దేవాలయం అనేది క్షమాపణ దొరికేటువంటి ప్రదేశం. మూడవది ఇదిగో దేవుడు మనను దీవించేటువంటి ప్రదేశం. దేవాలయానికి రావడం ద్వారా ఇదిగో ఆయన మన విజ్ఞాపనలను వింటాడు. ఆయన విజ్ఞాపనలను వినటమే కాకుండా ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురములను వారాయన ప్రజలైందు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. తోడైండమే కాకుండా ఆయన వారి యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవాలయం ఉన్నటువంటి ప్రాశస్త్యత అది దేవాలయంలోనికి వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిందే. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, ఒక ఆ దేవాలయానికి ఎందుకు రావాలి, పాస్టర్ గారు దేవుడితో మాట్లాడి దేవుడు ఏమన్నారని అక్కడ చెప్తా ఉంటాను. ఆ సమయం అంతా లేదు, అది మీ అందరికీ తెలుసు. 2-3 సార్లు నేను దాన్ని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పవట్లేదు కానీ ఖచ్చితంగా దేవాలయంలోనికి రావాల్సిందే. ప్రతి ఒక్క విశ్వాసి సంఘ సభ్యుడు ఖచ్చితంగా దేవాలయంలోనికి రావాలి. దేవుని బిడ్డలారా, దేవాలయానికి రావాలి. దేవాలయం ఎలా మరి ముఖ్యంగా శ్రద్ధ ఆసక్తి కూడా కలిగి ఉండాలి. ఆసక్తి లేకుండా అనవసరం రావడం, శ్రద్ధ లేకుండా రావడం అనవసరం. నాట్ ఫర్ సింపుల్ అటెండెన్స్ కోసం అయితే అవసరమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింపుల్ అటెండెన్స్ కోసం కాదు, కానీ సమయం కుదరకపోయినా వచ్చిన సమయంలోనే తక్కువ సమయంలోనైనా ఆసక్తితోనూ ప్రార్థనతోనూ భయంతోనూ భక్తితోనూ దేవాలయంలో ఉండాలా. అలాంటి సందర్భాల్లోనే ఇదిగో దేవుడు మన యొక్క వాదనలు కానీ లేదంటే మన యొక్క ప్రార్థనలు కానీ వింటాడు. అంతేగాని ఒకరికొకరు మాట్లాడుకుంటా మొదటి బెంచిలో 4వ బెంచిలో ఆయన మొదటి బెంచిలో ఆళ్ళని మాట్లాడుకుంటా మొదటి చెప్పుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటే అది దేవాలయం అవ్వదు, దేవుడు ఆడుకున్నాడు. మీరు ఉంటారు కానీ దేవుడు ఆడుకున్నాడు. మన దేవుడు మనకు తెలియదా, మన పర్మిషన్ ఏం తీసుకున్నాడు, ఆయన వెళ్ళిపోతాడు. మన పర్మిషన్ ఆయనకి అవసరం. నాకైతే PCCలో సంఘటనలో పర్మిషన్ కావాలి, ఆయనకి అవసరం అయితే ఆయన వెళ్ళిపోతాడు. మన మీద ఊరికే బాగుపడతాడు, అటు ఇటు ఏముందా. సో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ వెరీ క్రూషియల్. చాలా చాలా ఇదిగా ఉండాలి. మనం అంటున్నాడు కదా, ఒక పెళ్లికి వచ్చిన ఆయన అంటాడు, ఈ చర్చిలో పెళ్లిలో కూడా ఎవరు మాట్లాడలేదని, ఇదే సూపర్ అంటున్నాడు. వెరీ గుడ్ అండి, పోయింది ఆయన బతికించారు నాకు కనబడతాడు. పెళ్లిలో కూడా ఎవరు మాట్లాడలేదు, మీకు ఆదివారం ఎలా ఉంటుంది అన్న, ఎలాగే ఉంటాయి. ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం. దేవుడి యొక్క ఆసక్తి, ప్రియమైన దేవుని బిడ్డల ఆసక్తి చాలా గొప్పది. అలాంటి ఆసక్తికరమైనటువంటి వ్యక్తి గురించి ఈ రోజు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8 వచనాలు, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15-29 వచనాలు,
లూకాసు వార్త 1వ అధ్యాయం 67 నుంచి 80 వచనాల్లో ఆ బిడ్డల గురించి మనం చదువుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలోనికి మనం వెళ్ళక పూర్వం పత్రికా పాఠ్యభాగం, ఈ దినం కొరకు పత్రికా పాఠ్యభాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి 29 వచనాల వరకు కనుక చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి 29 వచనాల వరకు, మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేయదైన వేరు ఏదైనాను మనసి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భక్తుడైనను వ్యభిచారి అయినను ఉండలేమో అని జాగ్రత్తగా చూసుకోరండి. మొదటి 2 వచనాలు బాగానే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మొదటి సంగతి, మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ప్రార్థనలు చేస్తా ఉన్నారు, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు, లేదంటే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు. కాన మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోరేమో అని మీరు ఒకసారి చూసుకోండి. ఆ కృప ఎందుకు తప్పిపోతుంది, లేదంటే ఆ కృప ఎలాగ తప్పిపోతుందో మీకు బాగా తెలుసు. ఇన్ కేస్ అలాగా తెలియకపోతే, ఒకవేళ చేదైన వేరు ఏదైనా వచ్చి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని చూసుకోండి. మొదటి సంగతి ఏంటంటే ఎవరు తప్పిపోకుండా చూసుకోండి. రెండవది, మీరు తప్పిపోకుండా చూసుకోండి. రెండవది, ఇన్ కేస్ మీరు తప్పిపోకుండా ఉంటే ఏదైనా పక్క నుంచి ఒక శక్తి వచ్చి, లేదంటే ఏదైనా ఒక మీ మీద ప్రెజర్ పడి మీరు తప్పిపోతారేమో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. చేదైన వేరు ఏదైనా వచ్చి మిమ్మల్ని ఇదిగో దేవునికి వెళ్ళేటువంటి మార్గంలో నుంచి పక్కకు నెడుతుందేమో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇన్ కేస్ అలాంటి ఏమన్నా ఉన్నట్లయితే మీరు వాటిని విసర్జించండి. ఈ మాట కంటే సంకేతంలో ఏమైనా గుర్తొచ్చినా, ఒకటి ఏమైనా గుర్తొచ్చినా అంటే ఇలాగా ఏంటది వస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున అపహాస్యుల, ఏదైనా మనిషి మిమ్మల్ని దైవ పాత్రలకు చేయకుండా ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకోండి. మీ పక్కన కూర్చున్నాడు బదాకి మిమ్మల్ని విలుతా ఉంటే ఇంకా దేవుడి శక్తి మీకు ఎలా వచ్చేది? పక్కన కూర్చుని మీతో బదాగా మాట్లాడుతూ ఉంటే ఆయన వెళ్ళిపోతాడు. పాట పాడుకుంటే ఆయనకి ఇంకో పాట, ఆ పాట పాడుకుంటే ఆయన వెళ్ళిపోతాడు. మనం మాట్లాడుకుంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేస్ చేదైన వేరు ఏదైనా మనసి ఇదిగో మీరు దైవ కృపను పొందకుండా మిమ్మల్ని ఆపుతుందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ వేరు ఏ రూపమైనా ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది రూపమే కాదు, సైతాను రూపమే కాదు, దేవుని దగ్గరికి వెళ్ళే రూపం విషయంలో మనని అనేక విషయమైన ఆటంకంగా ఉంటాయి. ఈ రోజుల్లో దేవాలయానికి సహజంగా ఎంతో మంది గొప్ప వాళ్ళు, లేదంటే ఎక్కువ మంది రావాల్సి ఉండేది. కానీ ఏమైంది, చేదైన వేరు ఏదైనా అయి ఉండొచ్చు. ఈ వైరస్ ప్రభావం వల్ల చాలా మంది ఇదిగో తగ్గిపోయారు. చేదైన వేరు ఏదైనా మనసి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భక్తులైనను వ్యభిచారులైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోరండి. ఏశావుని ఎందుకు అక్కడ చెప్తా ఉన్నాడంటే, తల్లిదండ్రులు బతికి ఉండగా, లేదంటే పితరులు బతికి ఉండగా వారి ఆస్తిని పంచుకునేటువంటి హక్కు కానీ, లేదంటే వాళ్ళకి కలిగిన హక్కు కానీ అమ్మేటువంటి హక్కు లేదు. నేను ఇదిగో మా తండ్రి బతికి ఉండగా నాకు నేను ఇంకోటి అమ్ముకుంటానంటే కుదరదు. ఆయన అమ్మాల్సిందే. ఒకవేళ ఈ కేసు అమ్మితే ఆయన అమ్మాలి. ఇదిగో ఈ వెళ్ళి ఇదిగో బలి పశువులాగా నేను కొనుక్కున్నానంటే ఆ నాన్న ఒప్పుకునేవాడు కాదు. ఆ నాన్న కొడుకోమన్నాడు కాబట్టి ఆ పశువులాగా అక్కడ ఆయన కొడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇదిగో ఒక చిన్న ఇదిగోరు, లేదంటే అక్కడ చెప్పడంలో ఉద్దేశం, పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే అంత పాపం ఏశావుని మాట్లాడాలని ఆయన ఉద్దేశం ఏమీ కాదు. లేదంటే అంత తీవ్రమైనటువంటి మాటలు అన్నవసరం కూడా లేదు. ఎందుకు చెప్తున్నాడంటే మీరు దేవుని నుండి తొలగిపోతారేమో అని చూసుకోండి. ఒక్క పూట కూటుకోరు ఎన్ని రోజులు తగ్గలేదు, ఒక పూట పోతే తిరుపతి చచ్చిపోతారా? అది పౌలు యొక్క ఉద్దేశం. ఇదిగో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు, జ్యేష్ఠత్వం అంటే మనకి ఇప్పుడు కూడా తెలుసు కదా, మనం ఖచ్చితంగా అన్నాన్ని పిలవాల్సిందే. నన్ను మాట్లాడేసినోడు ఆయన పిలుస్తారు కానీ ఆయన మాత్రం అన్నట్టు నాకంటే జ్యేష్ఠం ఉండే అంటే పెద్ద ఆయన. అందరూ జ్యేష్ఠుడంటే పెద్ద అంటే ఇంట్లో మా ఇంట్లో పెద్ద నేను ఎవరైనా వస్తారు, ఏదైనా పెళ్లి కాకంటే బంధువులకు పెద్ద దగ్గరికి వెళ్ళారా అంటున్నారు. ఆయన ఏం వెళ్ళరండి, మా పెద్ద అక్కడి మా పెద్ద అన్న
మొత్తం ఇంట్లో ఇదే పెద్ద పెద్ద ఈ జ్యేష్ఠత్వం అనేది దేవుని నుండి వచ్చేది. అటువంటి జ్యేష్ఠత్వాన్ని సైతం ఒక్క పూటి కొరకు అమ్మేసినటువంటి వ్యక్తిలాగా మీరు ఉండొద్దు. లేదంటే అటువంటి చేదైన వేరు మీలో మీరు మలవనివద్దు అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని కొరకు పిలువబడినటువంటి వారు, లేదంటే దేవుని యొక్క ప్రీతికి పిలువబడినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వ్యక్తులు ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఏశావు తర్వాత కన్నీళ్లు విడుచు బాధపడుచు మారు మనసు అడిగాడు, కానీ అది పొందలేదు, అతనికి అందలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు పిలువబడినటువంటి వారు, మీరు ఎన్నిక చేయబడినటువంటి వారు, మీరు పొరబడినటువంటి వారు, మీరు ఒక ఏర్పాటు ప్రకారం ఈ లోకంలోనికి వచ్చినటువంటి వారు కానా ఇదిగో దేవుని ప్రకారంగా నడుచుకోనండి. మిమ్మల్ని పిలిచింది కొట్టుకొని చూడటానికి కాదు, లేదంటే ఇదిగో అక్కడ వాక్యంలో ఉంది చూడండి, స్పృశించి తెలుసుకోదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికి కారు మేఘములకు గాఢాంధకారములకు తుఫానుకును బోర ధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉందా. మీరు వచ్చింది స్పృశించి తెలుసుకునేదానికి కాదు వచ్చింది. చాలా మంది స్పృశించి తెలుసుకోవాలని చూస్తారు, లేదంటే పట్టుకొని చూస్తే గానీ నమ్మమని చెప్తారు. మీరు వచ్చింది పెద్ద సౌండ్ కాదు, మీరు వచ్చింది ఇక్కడ కరిస్మాటిక్ ప్రీచింగ్ కాదు, మీరు వచ్చింది ఇక్కడ వచ్చే మైక్రో సౌండ్ కాదు, మీరు వచ్చింది కెమెరా టెక్నిక్ కాదు, మీరు వచ్చింది ఏసీ కాదు. ఇదే నేను మార్చి చెబుతున్నాను. ఇదిగో స్పృశించి తెలుసుకునేదానికి కాదు మీరు వచ్చింది. మీరు వచ్చింది తుఫాను కాదు, మీరు వచ్చింది కొండకి కాదు, మీరు వచ్చింది కారు అగ్నికి కాదు, మేఘానికి కాదు, గాఢాంధకారానికి కాదు, బోర ధ్వనికి అంతకంటే కాదు, వర్డ్స్ ఆఫ్ జగడింగ్ కంటే అంతకంటే కాదు, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండాల. మీరు వచ్చింది దేనికంటే ఇదిగో మీరు బోర ధ్వనికి వచ్చి ఉండలేదు, కానీ మీరు వచ్చింది ఇదిగో సీయోను కొండకు, జీవం గల దేవుని పట్టణములకు, అనగా పరలోకపు యెరూషలేముకు, వేవేల కొలది దేవుని ఎదుటకు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘములకు, వారి మహోత్సవములకు, అందరి న్యాయాధిపతుల ఎదుటకు మీరు వచ్చి ఉన్నారు. మీరు వచ్చింది సంపూర్ణ సిద్ధి పొందడానికి మీరు వచ్చారు. మీరు జ్యేష్ఠుల సంఘానికి వచ్చారు, మీరు మహోత్సవానికి వచ్చారు, వేవేల దూతల యొక్క పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి మీరు వచ్చారు. ఇదిగో ఆ యొక్క పరిశుద్ధ సహవాసంలోనికి మీరు వచ్చి ఉన్నారు. కానీ కొండకి కానీ కారు మేఘానికి కానీ అగ్నికి కానీ తుఫానికి కానీ మాటల ధ్వనికి కానీ బోర ధ్వనికి కానీ, లేదంటే ఇంకా స్పృశించి తెలుసుకోదగినట్టు ఏ విషయానికి మీరు వచ్చి ఉండలేదు. కానీ జ్యోతిర్మయుడకు దేవుని అందుకే మీరు వచ్చి ఉన్నారు. కానా ఇది వచ్చేదైన వేరు ఏది మరవకుండా, మీరు డిస్టర్బ్ అవ్వకుండా, ఇతరులను డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా దేవునిలోనే ఉండండి, దేవుని సంఘంలోనే ఉండండి, దేవునితోనే ఉండండి. కానా ఇదిగో దేవాలయానికి ఖచ్చితంగా వచ్చి ఉండాలా, దేవాలయానికి రావాలా, దేవాలయంలోనే ప్రార్థన చేయాలా. 7 ఉండాలి, కానీ ఆడికి ఎందుకంటే ఆడే ఉంచుకోవచ్చు. ఇంకా దేవాలయం ఇంకా ఎక్కడ ఏమి ఉండవు. అలా అనుకుని చాలా దేవాలయాలు మూతపడ్డాయి. మనకు తెలుసు, చాలా భవిష్యత్తులో తర్వాత మీరు చూడొచ్చు ఎన్ని దేవాలయాలు ఎందుకు చర్చలన్నీ అయిపోయాయి. తర్వాత ఏ స్టేజెస్ లాగా అలాగా మార్చుకుంటా వస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క పిలుపు, నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే మన యొక్క పిలుపు ప్రీ డెస్టైన్. మనల్ని పిలిచినటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని పిలిచింది మారు మనసు పొందడానికి కాదు, ఆయన యొక్క అడుగు జాడల్లో నడవడానికి కాదు, లేదంటే దేవుడు చెప్పినటువంటి విషయాన్ని పాటించడానికి కానీ ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. అంతేకాని మనల్ని ఏదో వేరే విషయానికి ఆయన పిలిచి ఉండలేదు. ఇంకో కారు మేఘానికి కృషించి తెలుసుకోవడానికి, మండుతున్నటువంటి కొండకు కానీ అగ్నికి కానీ కారు మేఘానికి కానీ గాఢాంధకారానికి కానీ తుఫానికి కానీ బోరధ్వనికి కానీ మాటలధ్వనికి కానీ మీరు వచ్చి ఉండలేదు. మీరు వచ్చింది ఎందుకంటే పరిశుద్ధుల సమూహంలో చేర్చబడటానికి. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా వేసయ్యను నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సర్వగమా సర్వాంగమా పరలోక రాజ్యము ప్రతిబింబమా. మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిలుపు కారు మేఘానికి కాదు, మన పిలుపు మండుచున్నటువంటి కొండకి కాదు, మన పిలుపు బోర ధ్వనికి కాదు, మన పిలుపు మాట ధ్వనికి కాదు, మన పిలుపు తుఫానికి కాదు, మన పిలుపు ఇదిగో మహోత్సవానికి
గొర్రెపిల్ల మహోత్సవానికి, జ్యేష్ఠ సంఘానికి, సంపూర్ణ స్థితి పొందిన ఆత్మల యొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న యేసునందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి క్రీస్తునకు, లేదంటే క్రీస్తు కొరకు, క్రీస్తు దగ్గరకు మీరు పిలువబడి ఉన్నారు. సంఘం అనగా ఇదిగో సర్వ శరీరులు, ఇదిగో గడ్డిని పోలి ఉన్నప్పటికీ ఇదిగో సంఘం ఆయన యొక్క దేహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సంఘంలో ఉన్నటువంటి మీరు ప్రతి ఒక్కరూ దేవునికి, ఆలయానికి అవయవమై ఉన్నారు. దేవాలయం అనగా ఇదిగో దేవుని యొక్క హృదయమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఉండేటువంటి మీరు, అందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ ఇండివిడ్యువల్, అదిగో ఆ సంఘానికి మీరు లిమ్స్. ప్రియమైన దేవుని ప్రియ భక్తులారా, కాన ఎవరి పని వారు చేయడం ద్వారా, ఎవరికి వారు దేవుని స్తుతి చేయడం ద్వారా, ఎవరికి వారు ఇదిగో మారు మనసు పొంది ఉండటం ద్వారా ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలం. కాబట్టి మనం పిలువబడిన పిలుపుకు ఇదిగో ఖచ్చితంగా కట్టుబడి ఉండవలసిందే. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయం 67వ వచనం నుండి 80వ వచనం వరకు కనుక చూసినట్లయితే, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూరుడై ఇట్లు ప్రవచించును. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనను ద్వేషించు వారందరి చేతిలో నుండి ఆయన తప్పించి రక్షణ కలుగు చేసెను. దీని గురించి ఆయన ఆది నుండి మన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులకు కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకునేందుకు, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమందరి నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను, నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అని అనవలదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపలను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్టు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువుకి ముందుగా నడుదువు. జకర్యా మా చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ ఎలాంటి వాడో అని చెప్పడానికి కాదు. ఇదిగో మనందరికీ పోయిన వారం ఆయన చెప్పేసాను నేను. ఆ పేరు రాసినప్పుడు, లేదంటే ఆయన తల్లి చాలా కాలం ఇతను మూగువాడిగా ఉండి తన యొక్క బిడ్డ పుట్టిన పిదప అతను నోరు తెలిసిన సంగతి మనందరికీ తెలుసు. ఈ బిడ్డ ఎలాంటి వాడు అని ఆ సంగతులను గురించి మనసులో ఉంచుకొని నుంచో ఉన్నాడు. ఈ పరిస్థితుల మధ్యలో జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఈ బిడ్డ ఎటువంటి వాడు, వాట్ కైండ్ ఆఫ్ చైల్డ్ ఈజ్ హీ, అదర్వైజ్ ఈ బిడ్డ ఎటువంటి వాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, ఆలకించుడి, అరణ్యంలో ఒకడు ప్రకటించున్నాడు. ఇట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతలను పంపుచున్నాను, నా దూతను పంపుచున్నాను, మై ఫోర్ట్ రన్నర్ అనేటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడని అరణ్యంలో కేక వేయి ఒకని శబ్దము. ABC మొత్తం 3 కనుక చూసుకున్నట్లయితే, ఇదిగో ఒకడు ప్రకటించున్నాడు, తర్వాత ఇదిగో ఒకడు నేను సిద్ధపరిచిన దూతను పంపుచున్నాను, మూడవది ఆయన యొక్క మార్గములను శబ్దము, లేదంటే సరళం చేయమని ఒక శబ్దం. ఈ 3 సంగతుల్లో ఒకటి గురించే చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా లూకా రాసిన సువార్త 4:67-80 వచనాలు, 1:67-80 వచనాలు సహజంగా జకర్యా గీతాన్ని సంఘ సాంప్రదాయం ప్రకారం బెనిడిక్టస్ అని అంటారు. ఈ లాటిన్ మాటకు అర్థం బ్లెస్డ్, ఆశీర్వదింపబడిన అని అర్థం. జకర్యా గీతం మనం కనుక చూసినట్లయితే జకర్యా గీతాన్ని పాడడం కూడా పాటలేదేమో అని నేను ఆ పాట పెట్టలేదు. 183వ కీర్తన, ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నొందునుగాక, ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నొందునుగాక, ఆశితుడౌ తన జనులకు దర్శన, ఆశితుడౌ తన జనులకు దర్శన, ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీ
గురించి ఉన్నాయి. ఈ బెనెడిక్టస్ అంటే ఆ మాటకి అర్థం ఆశీర్వదింపబడ్డ అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక రాబోతున్న రక్షకుని గురించి ఇదిగో ఆయన చేసేటువంటి పని ఏ విధంగా ఉందో అని ఈ యొక్క బెనెడిక్టస్ లో మనం చూస్తాం. లేదంటే ఈ యొక్క జకర్యా గీతంలో చూస్తాం. జకర్యా గీతాన్ని లేదంటే రెండు పాఠాలుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను త్వరగా దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి అధ్యాయం 67వ వచనం. జకర్యా గీతంలో రెండు విషయాలు ఉన్నాయి. మొదటిగా దేవుడు ఆయనకు చేసిన మేలుకుగాను స్తుతి. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నొందును గాక, ఆశీర్వదితుడవు తన జనులకు రక్షణ భాగము ఆత్మ విమోచన కలిగించే. ఇదిగో అంతేకాకుండా తన దాసుడు దావీదు గృహములు అనే ఆ మాట అన్ని కూడా మొదటి భాగంలోని ఏమనగా మొదటిగా దేవుడు ఆయన చేసిన మేలుకుగాను, లేదంటే ఇశ్రాయేలు చేసిన మేలుకుగాను ఇది స్తుతి. జకర్యా గీతంలో జకర్యా యొక్క స్తుతి. రెండవది రాబోయే కాలంలో దేవుడు మానవ జాతికి ఏమి చేస్తాడో అనేటువంటి ప్రవచనం. మొదటి సగభాగమేమో దేవుని స్తుతించడం, లేదంటే ఇశ్రాయేలు ప్రజల తరపున ప్రవక్త దేవుని స్తుతించడం. రెండవది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు భవిష్యత్తులో ఏం చెప్పబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో చెప్పేటువంటి ప్రవచనం. ఈ రెండు విషయాలు ఇదిగో ఈ యొక్క గీతంలో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా శత్రువుల చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేసేవాడు ఇదిగో ఇశ్రాయేలులకు రాబోతా ఉన్నాడు. ఆయన గురించి చెప్తూ ఆయన వాడినటువంటి మాట శృంగము అనేటువంటి మాట. శృంగం అనేటువంటి మాట పాత నిబంధనలో అనేక పర్యాయాలు వ్రాయబడింది. సహజంగా శృంగం అనగా బలానికి గుర్తు. శృంగం లేపంటే అంటే శృంగం ఎత్తమంటే లేపమంటే, లేదంటే కొమ్ము కూడా ఓదిమని అంటే ఇవన్నీ కూడా విజయానికి బలానికి వారి యొక్క ప్రతిష్టను చాటుకోవడానికి ఆ ఒక వాడేటువంటి పదాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనం, సంకీర్తన 75:4-5, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం అన్నిట్లో కూడా ఇదిగో నా దుర్గము ఆయనే నా దుర్గము ఆయనే నా కేడు అనేటువంటి మాటల్ని మనం అనేక పర్యాయాలు చూస్తాం. ఆయన ఇశ్రాయేలులకు శృంగము అనేటువంటి విషయం. ఈ విషయం చాలా విన్న తర్వాత జకర్యా గీతంలో రక్షణ ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు లేదంటే ఈ రోమా సామ్రాజ్యం ఏ విధంగా తర్వాత అభివృద్ధి చెందుతుందని అన్ని కూడా ఈ యొక్క ఈ జకర్యా గీతంలో ఉన్నాయి. అంతేకాకుండా 71వ వచనం కనుక చూసినట్లయితే ఆయన మన శత్రువుల నుండి రెండవసారి జకర్యా రక్షణ గురించి చెప్తూ ఆయన మన శత్రువుల నుండి మనకు ఆయన విడుదల దయచేస్తాడు అనేటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నాడు. అప్పటి వరకు ప్రాణభయంలోను రాజుల భయంలోనూ ఉన్నటువంటి వ్యక్తులు ఇదిగో ఇప్పుడు చెప్తున్నటువంటి జకర్యా మాటలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అదిగో ఆయన మనకి ఒక రక్షణ కలుగు చేసేటువంటి వ్యక్తి వస్తా ఉన్నాడు. ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తా ఉన్నారు కదా, అలాంటి వ్యక్తి, లేదంటే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, లేదంటే బిక్కుబిక్కుమంటున్నటువంటి మీకు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి రాబోతా ఉన్నాడు. ఆ వచ్చేటువంటి వ్యక్తి ఎలాగో ఉంటాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇచ్చుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే అతనికి పేరు పెట్టబడును. కాబట్టి నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను సేవింపవలను. 74వ వచనం. కాగా నిర్భయులమై ఆయన సన్నిధిని ఇదిగో మనం జాగ్రత్తగా సేవించే వారిగా ఉండాలి. యెహోషువ 24వ అధ్యాయం 14వ వచనంలో కనుక చూస్తే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగాను సేవించుతూ ఉండండి. ఇదిగో ఆయన మీరు నిర్భయులుగాను నిష్కపటముగాను సత్యముతో ఆయన్ని సేవించే వారిగా ఉండండి. ఈ జకర్యా గీతంలో కూడా అదే చెప్తా ఉన్నాడు, మీరు నిర్భయులై ఉండండి. ఇదిగో ఇప్పుడు దాకా అయితే చాలా బిక్కుమంటా ఉన్నారు, ఇప్పటి నుండి నిర్భయులుగా ఉండండి. ఎందుకంటే రాబోయేటువంటి వ్యక్తి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, రుచులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఆలోచన చేస్తాడు, లేదంటే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, మీకు రక్షణ ఏ విధంగా తేవాలి అని ఆయన ఆలోచించేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడే ఉన్నాడు. అంతేకాకుండా నిత్యము నివసించేవాడిగా ఉన్నాడు. ఇంతకాలం అయితే ఒక రాజు అయితే ఇంకొక రాజు, లేదంటే ఒక బలియాగం చేస్తే కొంతకాలమే టెంపరీ రిలీఫే, లేదంటే ఆ పాప క్షమాపణ అనేది చాలా తక్కువ. ఏదో ఒక 2 పావురాలను తీసుకెళ్తే ఒక రకం, లేదంటే ఇంకొక 2 మేకలు తీసుకెళ్తే ఇంకొక రకం, 1000 మేకలు తీసుకెళ్లి ఇంకొక రకం ఇస్తే ఇంకొక రకం. అలాగా కాదు. ఇదిగో నిత్యుడగు తండ్రి ఆలోచనకర్త, అదే కాకుండా సమాధానం యొక్క అధిపతి అని అతనికి తండ్రి ఇది పేరు పెట్టబడు. ఆయన నిత్యము ఉండేటువంటి తండ్రి అయి ఉన్నాడు. మీరు ఎప్పుడు కూడా ఇంకా ఏమి ఇబ్బంది పడనవసరం లేదు. కాగా నిష్కపటముగా సత్యముగా ఆయన్ని మీరు అనుసరించండి అనేటువంటి మాట. ఈ
జకర్యా గీతం మొదటి నుంచి కనుక క్లియర్గా మనం తర్వాత ఇంకెళ్ళినాక చూడండి 2 విషయాల గురించి అది చెప్పబడింది. 2 విషయాలు నేను మొదటే చెప్పాను. ఏ బి, దీన్ని కైజం అంటారు, CHIASM కైజం. అంటే ఇది వర్ణన ప్రక్రియలో ఒకటి. మేబీ లిటరేచర్, లాటిన్ లిటరేచర్లో ఇది వర్ణన ప్రక్రియలో ఒకటి. ఎర్రబాల్ గంట గురించి చెప్పదలుచుకున్నాను. ఎర్రబాల్ గురించి చెప్పాను, గంట గురించి చెప్పాను, తర్వాత గంట గురించి చెప్పాను, ఎర్రబాల్ గురించి చెప్పాను. ఎర్రబాల్ గంట, ఎర్రబాల్. ఏ బి, బిఏ, బిఏ. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కైజం అంటే అది ఇస్ ఎ ప్యాటర్న్ ఇన్ పోయిట్రీ. ఏబి గురించి వివరించాలనుకోండి. ఏబి, బిఏ, ఏఏ, బిబి, బిఏ, బిఏ. అలా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు 2 విషయాలకి కూలంకషంగా వర్ణనాత్మకంగా వివరించేటువంటి ప్రక్రియ. ఆయన తండ్రి జకర్యా పరిశుద్ధాత్మకుడునే ఇలాగా చెప్తా ఉన్నాడు. దీని గురించి ఆయన ఆదరించి తన ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణాలను జ్ఞాపకం చేసుకొనుటకు మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించ అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసెను. ఈ రక్షణ ఏమనగా, ఓ శిశువా నీవు మహోన్నతిని కుమారుని అనబడతావు, ఓ శిశువా నీవు మహోన్నతిని ప్రవక్తవి అనబడతావు. ఈ ప్రవక్త గురించి ఆల్రెడీ ముందే చెప్పాడు. ఇది ఏదో ఆల్రెడీ చెప్పాడు. మీరు నిర్భయులైన ఇదిగో ప్రవక్త వాస్తా ఉన్నాడు. ఆల్రెడీ చెప్పిన దాన్ని మరలా పైకి కిందకి వెళ్తా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అంటే వాడిన పదవే వాడకుండా దాని నుంచి రెండవ దానిలో వచ్చి మొదటి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవడం, మెసేజ్ చేయ పని తెలిపి మరలా తన కుమారుని గురించి ఆయన వివరిస్తా ఉన్నాడు. ఒకవైపు నుంచి ప్రభువారి గురించి చెప్తున్నాడు, రెండో వైపు ఆయన పుట్టిన బిడ్డ అయినటువంటి ఇదిగో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి కూడా చెప్తా ఉన్నాడు. ఈ అరణ్యంలో వేసేటువంటి ఒక కేక, ఇదిగో ఆయన తన జనులకు ఇదిగో ముందుగా నడిపిస్తాడు. లేదంటే ప్రభువు యొక్క మార్గము సిద్ధపరచడానికి, సరళం చేయడానికి ముందుగా వస్తాడు. ఇదిగో తన యొక్క ప్రజలకు ఆశ్రయదుర్గము, తన ప్రజలకు కేడముగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈయన కేడము కాదు కానీ కేడముగా ఉన్న వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇరువురు గురించి చెప్తున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క పాపాలను క్షమించడం వలన వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేటువంటి వ్యక్తి రాబోతా ఉన్నాడు అనేటువంటి మాటలు. ఈ యొక్క ఫర్గివ్నెస్ లేదంటే పాపాన్ని క్షమించడం ద్వారా రక్షణ జ్ఞానం. ఈ గ్రీక్ పదం వాడి ఎఫెసిస్ అంటారు, APHESIS. ఎఫెసిస్ అంటే నాట్ సింప్లీ ఫర్గివ్నెస్ కాదు, ఫర్గివ్నెస్సే కాదు, ఫర్గివ్నెస్ తో పాటు లిబరేషన్ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాతంత్రము, స్వేచ్ఛ ఆయన మీకు ఇస్తాడు. జకర్యా గ్రంథంలో అనగా 79వ వచనం చివరికి వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పేటువంటి మాట, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుంటు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యం బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహింప వచ్చను. అదర్వైజ్ ఆయన అరుణోదయ దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు. కాగా ఆ యొక్క హోప్ ని ఈ జకర్యా గీతంలో కూడా తెలియజేస్తా ఉన్నాడు. బెనెడిక్టస్ లో ఉన్నటువంటి ఆ గ్రేట్నెస్ ఏంటంటే సింపుల్ గా ఇతరుల గురించి చెప్పడే కాకుండా వారు ఎవరి గురించి రాబోతా ఉన్నారు, లేదంటే వీరిద్దరు గొప్పతనం ఎవరి గురించి, క్రీస్తు ప్రభు కానీ లేదంటే బాప్తిస్మం యోహాను కానీ, ఇరువురు దేనికి రాబోతా ఉన్నారంటే చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి ఒక అరుణోదయ దర్శనముగా మీరు రాబోతా ఉన్నారు. చీకటిలోను మరణ ఛాయలోను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఇంకా బైబిల్ అసలు ఆ అచ్చయని భాషలు ఇంకా ప్రపంచంలో చాలా మంది ఉన్నాయి. అసలు క్రీస్తు ప్రభు అంటే తెలియని వారు ఇంకా చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. ఇది అంటే మీకు కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు. క్రీస్తు ప్రభు వారు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పేరు వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా ఇదిగో చాలా మంది ఉన్నారు. ఇదిగో అంతటా ఇదిగో యుగ సమాప్తి జరుగు వరకు, లేదంటే సదా అందరూ నన్ను తెలుసుకునే వరకు ప్రభు వారు ఏమన్నాడు, అంతము రాదు. అంచె దినాలే కానీ అంతము అప్పుడే రాదు. ప్రతి నోట దేవుని మాట వినబడాలి. మనమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సోఫిస్టికేటెడ్ గా చక్కని వాక్యం, మనకి చక్కని బైబిల్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంకా ఇదిగో చీకటిలోను మరణ ఛాయల్లోను నివసించేవారు చాలా మంది ఉన్నారు. పాపం ఎప్పుడో కూడా ఏది సెక్యూర్ లేనిటువంటి లైఫ్, చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాలు, లేదంటే వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మన మధ్యలోనే మన సహోదరులు చాలా మంది నివసిస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి అరుణోదయ దర్శనంగా, వారికి ఒక కాంతిపుణ్యంగా ఇదిగో ముందు ఈయన వస్తా ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే ఆయన వచ్చి
ఇదిగో అరణ్యంలో ఒక కేక వేస్తా ఉన్నాడు. ఏమని? ఇదిగో వంకరగా ఉన్నవి తిన్నగా చేయబడాలి, కరుపుగా ఉన్నవి నున్నగా చేయబడాలి, ప్రతి ఎత్తు సమానం చేయబడాలి, ప్రతి లోయ కూర్చోబడాలి. సో ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. అంతా క్లియర్ గా చేయడానికి ఆయన వచ్చి అరణ్యంలో కేక అంటాడు. సహజంగా అరణ్యంలో ఉంటారు, మనుషుల మధ్యలో కదా కేక చేయాల్సింది. అప్పుడు వింటారు. అరణ్యంలో కేక అంటే చీకటిలోను మరణ ఛాయల్లోనూ నివసించే వారికి, టు ది లీస్ట్ గ్రాస్ రూట్ లెవెల్, చివరి వాళ్ళ సైతం ఇదిగో ఆయన అరణ్యంలో కేక అంటే జనం మధ్యలో లేదని కాదు, చివరి వారి వరకు వెంటనే చివరి ఉండే వ్యక్తి ద్వారా కూడా ఈ రక్షణ ప్రణాళిక చివరి వ్యక్తికి కూడా వెళ్తుంది. అప్పుడు ఆయన వస్తాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన యొక్క అధిపతి వస్తాడు. ఓ శిశువా, నీవు మహోన్నతుని ప్రవక్తవి అనబడదు. ఇదిగో మహోన్నతుని ప్రవక్త అని అంటాడు. మన పాదములకు సమాధానము, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. శిశువు ఎదిగి ఆత్మీయ బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షము తెలుగు వరకు అరణ్యంలో ఉండేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను అక్కడ ఉన్నాడు. అయితే ఓ శిశువా, నీవు మహోన్నతుని ప్రవక్తవి అనబడతావు. నీవు ఇదిగో లేదంటే ఓ బాప్టిస్మం ఇచ్చు యోహానా, నీవు మహోన్నతుని ప్రవక్తవి అనబడతావు. ఆ మహోన్నతుడు అదేంటి ఆ మహా ఉన్నతమైన వ్యక్తి ఇదిగో రాబోతా ఉన్నాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడంటే చాలాసార్లు నేను చెప్పాను కదా, ఆయన వచ్చి సదాయతనందులకు అక్షులు నిండేనట, వెదకి బదులకు వీరుడు వస్తుందట, సదమన మోక్ష ప్రదులకు ఇప్పుడట. ఇదిగో మనకితరు ఏలిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినాక సమాజ స్థాపన నిర్మిస్తాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయింది. మనం పాడుతూ ఉంటాం కదా, పూర్వం గారు వినబడి 2000 సంవత్సరాలు అయిపోయి ఈ సమయంలో ఇదిగో ఆ కేక యొక్క ధ్వని మనం వింటా ఉన్నామా, లేదంటే ఇంకా దాని యొక్క అవసరత ఉందా? ప్రియమైన దేవుని బిడ్డారా అని గమనించాలి. నరనో శిశువా, దేవుని దీర్ఘదర్శి అనేది పేరు ఉండేది. పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రజలందరికీ దయచేయడానికి నీవు పెరుగుతావు. 123వ కీర్తన ఈ జకర్యా పాటలు. ధర ఓ శిశువా, నీవు దీర్ఘదర్శి అనబడతావు, పేరొందుతావు. ఈ యొక్క పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రజలందరూ పొందడానికి కాను నీవు కృషి చేస్తావు అని మాట్లాడినటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డారా, ఈ జకర్యా గీతంలో కానీ లేదంటే మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్య భాగంలో కానీ చేదైన వేరు ఏదైనా మనిషి మనల్ని పక్కకు నెట్టకుండా, మన యొక్క విశ్వాసంలో నుంచి మనం పక్కకు పోకుండా ఆ అరుణోదయ దర్శనాన్ని, ఆ అరుణోదయ కాంతిని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా వెళ్ళాలి. ఎప్పుడైతే నీవు దేవాలయానికి వచ్చి నీ యొక్క తల ఎత్తి దేవుని ఎక్కడ ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఆయన ఆకాశం నుండి విని ఇదిగో నీ యొక్క పాపాన్ని క్షమిస్తాడు. ప్రతిసారి నీ వచ్చి ప్రార్థన చేసిన ప్రతిసారి నీ యొక్క పాపాన్ని ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేవాలయంలో చేసేటువంటి ప్రార్థన దేవుడు వినాలి. కొంతమంది ప్రార్థన చేసి కూడా దేవుడు విననటువంటి ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థన చేసి ఆయన వదిలేస్తాడనమాట. ఇద్దరు గురించి మనకు తెలుసు కదా, ఇద్దరు వచ్చారు, ఇద్దరు దేవాలయానికి వచ్చారు, ఇద్దరు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒక ఆయన మొత్తం మొదలు పెట్టాయి, ఇక చెప్పి మొత్తం చదువుతా ఉన్నాడు ల్యాప్టాప్ ముందేసుకుని. ఇంకొక ఆయన అసలు ఇక్కడ కూర్చొని, అయ్యా నేను ఏం లేదు, నేను మట్టివంటి గడ్డివంటి మసిలాంటి నన్ను క్షమించుదేవా, నా ఒక మాట నా పాపాలను క్షమించు, నేను నా పాప పరిహారం గురించే నీ దగ్గరికి వచ్చా, ఓకే నీవు సంపూర్ణ శాంతిని పొంది వెళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన ప్రార్థన తీసుకోవాలి ఏసయ్య, విన్నాడు. వీటి కూడా తీసుకోలేదు, వినలేదని అక్కడ రాయాల, విన్నాడు. ఏసయ్య ఇద్దరు ప్రార్థన విన్నాడు కానీ తీసుకోలేదు. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి చదమోచి, పరమ దేవుడావని తెలిసి కరములెత్తి చదమోచి, శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవాలయానికి ఉన్నటువంటి ప్రాశస్యత అది. మనం వచ్చి ప్రార్థన చేయనప్పుడల్లా ఆకాశంలో వాసనుడైనటువంటి పరమ తండ్రి మన ప్రార్థనలు విని మనలను ప్రతిసారి క్షమిస్తాడు. అటువంటి క్షమాపణ, అటువంటి గొప్పతనం, అటువంటి అరుణోదయ దర్శనం దేవుడు మీకును మీ కుటుంబీకులకు ఈ రక్త సంబంధికులకు దయచేయుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలపులకు కావలేమును గాక. ఆమేన్. దేవా ప్రత్యేక కానుకలు ముఖ్యమైన కానుకలు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన చేయవచ్చు. సర్వకృపాది దేవుడు మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ఉదయ రహస్యం తెలియనటువంటి వారిని ఎవరు ఏ కోరికతో ఉద్దేశంతో సమర్పించి ఉన్నారో ముందు బాహారుగా తెలియదు. ఇదివరైనా నీ ముందు దయ్యంతో సద్భక్తితో నిలవబడినటువంటి ఈ ప్రియబిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. వారి జీవితాల్లో మీరు చేసిన మేలను ఇదివరైనా వారు మరొకగా ఆ మేలను తలంచుకుంటూ కృతజ్ఞతాభావంతో ఇదిగో ప్రభావ నీ ముందు నిలబడి ఉండగా బిడ్డలను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కుటుంబాల్లో శాంతి సమాధానం భద్రత మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీరు ఏ వేడైతే ప్రభు వారికి చేశారో ఆ పేరుని వారు మరొకగా నీ ముందు నిలబెట్టే విధానాన్ని బట్టి వందనాలు. జీవితాలను మీరు తోడుగా ఉండి వారి యొక్క ఉద్యోగ బాధ్యతలో చిన్నబిడ్డల చదువుల్లో ఇవరైనా కుటుంబంతో వచ్చినటువంటి వారి కుటుంబంలో వారికి తోడుగా ఉండి ఆశీర్వదించండి ప్రభావ. యువ కుటుంబాల్లో చేసిన మేడని మరొకగా నీ ముందు ఉండగా వీళ్ళని ఆశీర్వదించమని కుటుంబాలను ఉపదంతులుగా అరవదంతులుగా మూడవంతులుగా దీవించి వీళ్ళకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు మీ కుటుంబంలో సదాకాలం తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. సంఘ కానుకలు సేకరించబడతాయి. సంఘ పెద్దలు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి. సంఘ కానుకలు సేకరించేటువంటి సమయంలో ప్రత్యేక పాటలు ఉన్నాయి. ఈరోజు స్పెషల్ అకేషన్ కాన చిన్నట్లు పాటలు పాడేవాళ్ళు ఎవరు ఉన్నారు, తర్వాత పాడతారు. ముందుగా సంహిత, గ్రాండ్ డాక్టర్ ఆఫ్
బేతాళకి ఏమన్నారు? బేతాళ జాన్ సామ్యుల్ గారు సంహిత ఒక పాట పాడి Good morning. I am Samhita. I am daughter of Betala John Samuel. Now I am preparing one song. Shubhavela Stotra Bali Tandri Deva Nikeya Aradhana Stotra Bali Tandri Deva Nikeya Shubhavela Stotra Bali Tandri Deva Nikeya ఒక తాత్పర్యం చెప్పాను, ఇంకో తాత్పర్యం కూడా చెప్పు. Isaac nail party Dubai. వాళ్ళ తాతగారు దుబాయ్లో సేవకు రావడం, వాళ్ళ నాన్న కూడా సేవకు రావడం వల్ల కొద్దిగా మన శివుడు కుప్పలు ఉంటుంది. జాన్ సేవల్ గారి శివ కుమార్తె యొక్క కుమార్తె వెరీ గుడ్. వాళ్ళ తాతగారు వచ్చి పరిచయంగా దుబాయ్లో చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గర ఉన్నటువంటి జాన్ సేవల్ గారి నెలకొని ఉన్నారు. రెండవ వారు శ్రేష్ఠ కుమారి శ్రేష్ఠ.
థ్యాంక్ యూ. ఒక గ్రాండ్ డాటర్ అని చెప్పారు కదా, ఇంకో గ్రాండ్ డాటర్ కూడా చెప్పాల్సింది. త్యాగరాజు గారి పెద్దమల్లు గారు. అందుకంటే తర్వాత శిరీష గారు, శిరీష గారు మాట్లాడతారు. మన సండే స్కూల్ టీసీ గారు, వైఫ్ ఆఫ్ జీ గారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవాలయ పవిత్ర వార్షికోత్సవ శుభాకాంక్షలు. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం. జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం.
వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా. కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా. కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా. నీ కృపలో గతములు వీడి మరలా నీలో చిగురించనా. నీ కృపలో గతములు వీడి మరలా నీలో చిగురించనా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. తీయని నీ పలుకులలోన నీ కరిగిపోనా నా యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమలోన నీ నిలువనా నా యేసయ్యా. Praise the Lord. Thank you. సంఘమంతా లేచి నిలబడి అర్పణ చేస్తున్నారు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం. ఇదివరైనా ప్రాముఖ్యంగా సెయింట్ పాల్స్ సోదరం సంఘం ఇదివరైనా ఈ ప్రదేశంలో నిర్మింపబడి 18 సంవత్సరాలు, మరి ముఖ్యంగా సెయింట్ పాల్స్ సోదరం చర్చ్ ఎస్టాబ్లిష్ చేయబడి 30 సంవత్సరాలు అవుతుండగా ప్రభువా, మీ యొక్క పరమ కృప ఇదివరైనా ఈ యొక్క ప్యారిష్ పై మీరు ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ ప్యారిష్ ప్రభువా అంచెలంచెలుగా ఇదిగో తండ్రి ఇంతదాకా శాఖలుగా ఎదిగిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఇదిగోనైనా ఇదిగో ప్రభువా 30 60 300 ఫలింప చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. ఇదిగోనైనా ఈ యొక్క సెయింట్ పాల్స్ సోదరం సంఘంలో జరిగేటువంటి ప్రతి ఆరాధనలో ఇదిగోనైనా ఉండేటువంటి ప్రతి ఒక్క సభ్యుని మీరు దీవించినందుకు వందనాలు. ఈ యొక్క దేవాలయంలో చేస్తున్నటువంటి ప్రార్థన ప్రభువా ఇదిగోనైనా మీ యొక్క ఇదిగో తండ్రి చెవికి వినబడి ఇదిగోనైనా మీ హృదయాన్ని ఇదిగో తండ్రి పరవశింప చేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. ఇదిగోనైనా ఈ దేవాలయంలో ప్రభువా అక్కర్ల గురించి అనేకుల గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మీరు విన్నారు. ఇదిగో ప్రభువా స్వస్థత గురించి ప్రార్థన చేసినప్పుడు మీరు విన్నారు. ఇదిగో నాయన మా యొక్క సంతోషాన్ని ఇదిగో ప్రభువా ప్రార్థనా రూపంలో చేసినప్పుడు మీరు విన్నారు నాయన. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. ఇంతవరగా ప్రభువా సంఘమంతటిని కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా ఈ యొక్క పాండమిక్ టైంలో కూడా ప్రభువా మా యొక్క ప్యారిష్ ని ఇదిగో ప్రభువా మీరు ఇదిగోనైనా మీ యొక్క రక్షణ కలిగించేటువంటి బాహువుల నీటిలో, అదేవిధంగా ఇదిగోనైనా స్వస్థత కలిగించేటువంటి మీ యొక్క బాహువుల నీటిలో మీరు ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు ఆయన. ఇదిగో ప్రభువా దీవింపబడిన బిడ్డలందరిని బట్టి వందనాలు ఆయన. ఇప్పుడు ప్రభువా చీకట్లో ఇదిగో మరణ ఛాయలో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. మీరు వారికి తోడుగా ఉన్నట్టు దీవించండి, ఆశీర్వదించండి.
ఆరోగ్యం అందరినటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి పేదలైనటువంటి వారు, బాటసారులైనటువంటి వారు, నిస్సహాయులు, నిర్భాగ్యుల నుంచి మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇదిగో ప్రభు అనేక సేవా సంస్థలు ఇదిగోనైనా గవర్నమెంట్ వారి యొక్క సహాయ సహకారంతో పెట్టు ప్రభు మంచి ఆరోగ్యం పొందుతూ ఉండగా మీరు వారికి తోడుగా ఉండండి. మా ప్రార్థన ప్రభు మీ చేతులు చేరి ఇదిగో ప్రభు మీ యొక్క దీవెనలు వారి ఎదురు చేరే వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క సంతోష క్రిస్మస్ వేళల్లో సమయాల్లో ప్రతి ఒక్కరూ ప్రభు సంతోషంగా ఉండే వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మా సంఘం బిడ్డలు కూడా అనేక మంది అనేక సేవా కార్యక్రమాల్లోనూ సహాయం చేసేటువంటి కార్యక్రమాల్లోనూ ఉండగా ప్రభు వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ సమయంలో ప్రభు వీళ్ళందరూ సంతోషంగా ఉండే వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరి గృహాల్లోకి అనారోగ్యం చొరబడకుండా చేరకుండా ప్రభు ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగా ప్రభు ఇంకనూ మంచి జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండే వారికి దయచేయమని వేడుకుంటున్నాం. జరగబోయే కార్యక్రమాల్లో ప్రోగ్రామ్స్ అన్నింటిలో ప్రభు మీరే తోడుగా ఉండని వేడుకుంటున్నాం. పరిశుద్ధ రాత్రి భోజనానికి సిద్ధపడి వచ్చిన బిడ్డ గురించి ప్రార్థన చేయించున్నాం. బిడ్డల సిద్ధపాటు మీరు ఆశీర్వదించమని ఇదిగో ప్రభు బిడ్డలు మీ యొక్క పరిశుద్ధ రాత్రి భోజనంలో మీ యొక్క రక్త మాంసాలను పాల్పొందే వారికి దయచేయమని వేడుకుంటున్నాం. సంఘం గురించి ప్రార్థన చేయించున్నాం. చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయించున్నాం. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. దేవాలయానికి రాలేక గృహాల వద్దనే ఉండి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. వారి భక్తిని మీరు దర్శించి దీవించమని వేడుకుంటున్నాం. ఎవరైనా చక్కని కీర్తనలో పాడినటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. సంహిత ఎవరైనా జాన్సన్ గారి చిన్నకు కుమార్తె గురించి ప్రార్థన చేయించున్నాం. చిన్నబిడ్డకి మీరు ఇచ్చినటువంటి తరాలను బట్టి వందనాలు. వారి యొక్క యువత చేసిన పరిచయం మీరు దీవించమని వేడుకుంటున్నాం. శ్రేష్ఠ గురించి ప్రార్థన చేయించున్నాం. కుమారి శ్రేష్ఠ మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఆయన ఆ బిడ్డ మీరు దర్శించారు. తన గురించి ప్రార్థన చేసింది. ఎంతకాలం ప్రభావ యువత ఎంతో కష్టపడి చదువుకునేదానికి మీరు ప్రతిఫలాన్ని బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. బిడ్డకు తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ ప్రభావ యువత గొప్ప వ్యక్తిగా ఒక డాక్టర్గా ఎదుగునట్టు బిడ్డకు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇప్పుడు ప్రభావ ఇదిగోనైనా మాకు సండే స్కూల్ టీచర్స్ ఇదిగోనైనా శిరీష గారి గురించి ప్రార్థన చేయించున్నాం. వారికి తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో ప్రభావ సంఘం అంతటి గురించి ప్రార్థన చేయించున్నాం. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థన చేయించున్నాం. ఎవరి బిడ్డ ప్రభావ ఎంతో శ్రద్ధతో ప్రభావ వీటిని తయారు చేసే విధానాన్ని బట్టి వందనాలైనా. అంతేకాకుండా ప్రభావ ఈ యొక్క చర్చ్ డెకరేషన్ గురించి ప్రార్థన చేయించున్నాం. తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. సంఘ భక్తులు వారి కుటుంబాలు ఇవరైన చర్చ్ ఎల్డర్స్ వారి యొక్క కుటుంబాలు, మా సండే డెలిగేట్స్, మా సండే యొక్క లీడర్స్ ఇదిగో ప్రభు అదేవిధంగా ఏఎన్సీ గురించి అందరి గురించి ప్రార్థన చేయించున్నాం. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇదిగో సంఘంలో జరిగేటువంటి పరిచర్య భారవంతుని బట్టి వందనాలైనా. మరి మీ యొక్క పరిచర్య పరిశుద్ధమైనటువంటి పరిచర్య ఇదిగోనైనా క్రమంగా సక్రమంగా మర్యాదకరంగా ఇదిగోనైనా మీ దృష్టికి అనుకూలంగా ఇదిగోనైనా సంఘం దృష్టికి ఆశీర్వాదకరంగా జరిపించమని వేడుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. ఇదిగోనైనా కృతజ్ఞత కానుకలు తెచ్చిన బిడ్డల గురించి, సంఘ కానుకలు చెల్లించిన బిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. తోడుగా ఉండండి, దీవించండి. సంఘ ప్రజలు గారిని ఆశీర్వదించండి, వీరికి తోడుగా నడిపించండి. ఇదిగోనైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి ప్రార్థన చేయించున్నాం. ప్రతి ఒక్కరు ప్రభావ ఇదిగోనైనా ఇదిగో తండ్రి మీ యొక్క ఇదిగోనైనా వెలుగు రేఖ వైపు చూస్తూ ఉండగా ఇదిగోనైనా ఈ దేవాలయంలో ఉండి ఇదిగో ప్రభావ ఇదిగోనైనా వారి యొక్క శిరస్సు వ్యక్తి ప్రభావ ఇదిగో మీ వైపు చూసినప్పుడల్లా ప్రభావ వారు ప్రార్థన చేయనప్పుడల్లా భగవంతుడు మీరు ఆశీర్వదించి వారి యొక్క ప్రతి పాపాలను కడిగి తులసివేయమని వీళ్ళని ఆశీర్వదించమని దినదినులతో నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి విలువగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిగాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా దినాహారం మీరు మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనని దయకరుచును తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రకటనలో గమనించండి. ఈ వారం ప్రకటనలు గడిచిన వారం కార్యక్రమం 13/12/2020 ప్రస్తుత కానుక 37,100 రూపాయలు, సంఘ కానుక 16,500, వెరసి 53,600 రూపాయలు. ఇది వెరసి 53,600, 53,600 ఇది కానుక వివరాలు. తర్వాత ఏఎంసీకి మనం చెల్లించేటువంటి స్వార్థ ధరనిధి ఎస్డిఎల్ స్వార్థ ధరనిధి ఈ నెల 31వ తారీఖు లోపు మనం ఏఎంసీకి చెల్లించవలసి ఉన్నాం. నేను పోయిన వారు చెప్పినట్లుగా సంఘ సభ్యులు అందరూ కట్టాలి. స్వార్థ ధరనిధి అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లేదు. ఇది
ఇది సువార్త కొరకు వారమైనటువంటి ధనాన్ని SDM సువార్త ధనాన్ని కాన అందరూ కూడా మీరు మీరు ఎంతైతే చెల్లించదలుచుకున్నారో అది మీరు ALCకి చెల్లించాలి. లేదంటే పాస్టర్ గారికి ఇచ్చినా రజార్ గారికి ఇచ్చినా మేము ఎల్లప్పుడూ కట్టి ఆ రిసిప్ట్ మీకు తీసుకొని ఇస్తాం. అదర్వైజ్ మీకు ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్ నేను గ్రూప్లో పెడతాను, చర్చి గ్రూప్లో పెడతాను. మీరు ఎంతైతే కట్టాలనుకున్నారో అంతా ఆన్లైన్లో మీరు పే చేసినా అది డైరెక్ట్గా SDN అకౌంట్ ALC రజార్ గారి దగ్గరికి వెళ్తుంది. వారు మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ రిప్లై కూడా ఇస్తారు. ఇది 31 లోపు జరగవలసినటువంటి సంగతి కాన ఖచ్చితంగా అందరూ స్వార్థ దాన్ని చెల్లించవలసిందిగా సంఘ అభివృద్ధికి, సంఘ పురోభివృద్ధికి, లేదంటే వర్తమాన భవిష్యత్తులో, లేదంటే మనం భవిష్యత్తులో మనకి ముందు చెల్లించుకోవడం ద్వారా మనం ఆల్మోస్ట్ 175 సంవత్సరాలు ఇక్కడ దాకా వచ్చాం. మన యొక్క స్వార్థ దాని ద్వారా మన యొక్క సంఘం, మన యొక్క తల్లి సంఘం అయినటువంటి ఆంధ్ర స్వార్థ సంఘం భవిష్యత్తులో కూడా దాని యొక్క పరిధిని విస్తరణ చేసినాగున మీరు స్వార్థ దాన్ని చెల్లించవలసిందిగా మీకు మనమే చేస్తా ఉన్నాం. పోయిన వారం చీఫ్ ఫండ్ అండ్ క్యారల్స్ కవర్స్ మీకు ఇచ్చున్నాం. వాటిని ఇంకా మీరు తెచ్చి ఉన్నా, చందాలు వేసి ఉన్నా పర్వాలేదు. మీరు మీ దగ్గర ఉన్నట్టయితే అది మీరు తీసుకుని వచ్చినట్లయితే డీకన్ గారు అయినటువంటి జాన్ సురేష్ గారికి ఇవ్వండి. ఏదంటే వారు బిజీగా ఉన్నా పక్కన ఇక్కడ కూడా ఇవ్వచ్చు. జాన్ సురేష్ గారు ఆ కమిటీ చైర్మన్ కాబట్టి మీరు వాటిని అందించాలి. ఈ వారం కాకపోయినా వచ్చే వారైనా ఆ యొక్క కవర్స్ తేవాలి. ఆ చీఫ్ అండ్ క్యారల్స్ మీరు అందరి వాటికి కూడా అందించవలసిందిగా మరి తర్వాత చర్చ్ 18వ వార్షికోత్సవం అనగా ఈ ప్రదేశంలో దేవాలయం నిర్మించి 18 సంవత్సరాలు అవుతుంది. సెయింట్ పాల్స్ చర్చ్ లేదంటే ఒక శాఖగా బయటికి వచ్చి లేదంటే ఒక శాఖగా స్థాపించబడి చర్చ్ స్థాపించబడి 30 సంవత్సరాలు అవుతుంది. 38th యానివర్సరీ. అండ్ ఇక్కడ కట్టిన ఈ దేవాలయం మాత్రం ఇది 18వ యానివర్సరీ. సువార్త వాడిలోకి నుంచి మొదలుపెట్టిన సమయం దగ్గర నుంచి అయితే 30 సంవత్సరాలు. ఓకే, 30 సంవత్సరాలు. 30వ సంవత్సరం దేవుడు సంఘం అంతటిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించబద్ధమైన ప్రియమైన దేవుడు ఉంటారు. తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ కవర్స్ కూడా రెడీ అయ్యాయి. కార్యక్రమం కూడా రెడీ అయింది. అది కృష్ణదాస్ గారు పర్యవేక్షిస్తా ఉన్నారు. బయట ఆ యొక్క కార్యక్రమం వివరాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని ద్వారా వాటిని తీసుకోవాల్సిందిగా మరి మీకు క్రిస్మస్ కవర్స్ కూడా ఇప్పుడే ఇవ్వబడతాయి. మీరు ఆ కవర్తో పాటు మీరు ఒక డోర్ స్టిక్కర్ కూడా తీసుకోవాల్సింది. ఈ పిల్లలు వచ్చి ఉంటే ఈ డోర్కి అందించి ఉండేవాళ్ళు. సో ఈ సంవత్సరానికి ఏమనుకోకుండా మీరే ఈ డోర్ స్టిక్కర్ని మీ డోర్కి అందించుకోవాల్సిందిగా ఈ క్యారల్ డోర్ స్టిక్కర్ కూడా వేసి కూడా కొనుక్కొని వచ్చి అంత జాగ్రత్తగా అంతా శానిటైజేషన్ చేయడం జరిగింది. లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. స్టార్ యూత్ వాళ్ళు ట్రిప్ కూడా ఏర్పాటు చేశారు. యూత్ బిడ్డలందరినీ అభినందిస్తున్నాం. అదేవిధంగా స్పెషల్ సాంగ్ యూత్ పిల్లలు కానీ ఇంకా ఎవరైనా పిల్లలు మామూలుగా 24th నైట్ 24th నైట్ 31st నైట్ ఫస్ట్ కూడా పాడవచ్చు. నాకు తెలియజేస్తే మీరు ఎవరు పాడతారో నేను